చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నర్సాపేట పట్టణంలో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా ప్రజల్ని ముఖ్యంగా టూ వీలర్ డ్రైవ్ చేసేటువంటి వ్యక్తుల్ని అవేర్ చేయడం కోసం ఈ యొక్క హెల్మెట్ ర్యాలీ పోలీసులతోటి మరియు ప్రెస్ మరియు ఇతర పబ్లిక్ తోటి చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్నాడు జిల్లాలోనే చూస్తే, రాష్ట్రం పక్కన పెడితే పల్నాడు జిల్లాలో చూస్తే రోజుకి ఖచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు ప్రాణం పోతూ ఉంది. ఎందుకు పోతుందంటే హెల్మెట్ లేనందువల్ల. మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ జరిగి కింద పడితే ఖచ్చితంగా తలకాయ కింద తగలడం, కోమాలోకి వెళ్ళడం, లేదంటే స్పాట్లో చనిపోవడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టాలి అని మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. అయినా కానీ ఈరోజు వరకు సరైన అవగాహన లేకపోతే నిర్లక్ష్యమో తెలియదు, ప్రజలు హెల్మెట్ లేకుండానే వస్తున్నారు. ఇందులో ఆడ మగ ఎవరు తేడా లేదు. ఈవెన్ పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. మీరు ఒకసారి చూడండి, బెంగళూరు కానీ మన మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, కలకటా, బాంబే ఇలాంటి ప్లేసుల్లో హెల్మెట్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా మనం చూడలేము వాళ్ళని. ఎక్కడో రేర్ పర్సన్స్ తప్ప అలా ఉండాలి. దానివల్లే అక్కడ మనకి యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 1%, 2%లో ఉన్నాయి. టూ వీలర్ మీద యాక్సిడెంట్స్లో చనిపోయే ఫ్యాటల్ యాక్సిడెంట్స్. మరి ఇక్కడేమో మనకి 50% టూ వీలర్ మీద పడి చనిపోతున్న వాళ్ళే ఈ డెత్లో కనపడతా ఉంది. కాబట్టి అంత తేడా ఉంటుంది. దయచేసి మీకోసం, మీ కుటుంబం కోసం ఈరోజు మా సత్తెనపల్లి నర్సాపేట సబ్ డివిజన్ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. పబ్లిక్ అందరినీ కూడా, ముఖ్యంగా పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఒక మోటివేషన్గా, ఆదర్శంగా తీసుకొని మీరు అందరూ పెట్టుకుంటారన్న ఉద్దేశంతో మేము ఈ ర్యాలీని చేస్తున్నాం. థ్యాంక్ యూ.